సహస్రమండల విభాసి సచ్చిదానందమూర్తి మాయా పరికల్పితాఖిల జగత్శ్రేణి దయాంభోనిధి స్వామీ మహిమంబులు ఆ నిగమములు వర్ణించలేవన్నసు నే మూఢాత్ముడ ఏ మెరుంగుదును తండ్రి భక్త చింతామణి. ఆత్ములరా, మనము కృష్ణ భజన, కృష్ణ ప్రేమ, రాధాకృష్ణ భక్తి ప్రపత్తులని మనం తెలుసుకున్నాము. అదే విషయము భూలోకంలో జాంబుని అనే క్షేత్రంలో అమ్మవారు కనకలత అనే అమ్మవారు ఆ కృష్ణపాద భక్తిని సన్నిధిగా చేసుకున్న విషయం మనం తెలుసుకుందాం. కృష్ణమయం శ్రీ కృష్ణమయం కేశవనామమే మధురమయం. కృష్ణమయం శ్రీకృష్ణమయం కేశవనామమే మధురమయం. ఈ జాంబుని క్షేత్రంలో కనకలత వారు ఆమె భర్త లక్ష్మణ ముఖర్జీ ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు చేసేశారు. భర్త లక్ష్మణ ముఖర్జీ కొద్ది రోజుల తర్వాత ఆయన పరలోకానికి వెళ్లిపోయినాడు. ఆ తర్వాత ఈ కుటుంబం ఒక్కతే మిగిలింది. కనకలతాదేవి మాత్రం మిగిలింది. బిడ్డలు అత్తగారింట్లకు వెళ్లిపోయినారు. అఖండంగా నాకు ఇంకా ప్రపంచంలో పని చేయలేదు, కృష్ణ నీవే ఉన్నావు నేనే ఉన్నానని వాత్సల్య భావంతో హే కృష్ణ, హే గోవింద, హే మాధవ, మసూదన అని ప్రార్థన చేస్తుంది, నిత్య భజనలు చేస్తుంది. అనేకులు భక్తులు వస్తున్నారు, వందలు వేలాది వస్తున్నారు. వాళ్ళకు ప్రసాదం పట్టెడు ప్రసాదం అట్టుడే పంచిపెట్టుతుంటే అంటే అష్టాలు బుర్రకథ రాసే మహానుభావులు ఇలా ఇస్తుంటే ఎంత ఇస్తే అంత అక్షయంగా మారిపోతుంది. అదే ఇదే చిత్రం అంటే అదే చిత్రం భగవన్నామ మహిమ అలా చేస్తుందన్నమాట. అట్లా మనం చూస్తాం హరనాథ చరిత్రలో ఎన్ని అక్షయ భాండాలని గుమ్మరించబడ్డాయి. అట్లా కనకలతాదేవి అనేకులకు భక్తులు పంచిపెట్టేస్తుంది ప్రసాదాలు. తనవి చేయడం లేదు. ఇట్లా జరిగినప్పుడు జనసమ్మతం ఎక్కువైపోయింది. చాలా మంది వస్తున్నారు, నిత్యం వందలు వేలాదిగా వస్తున్నారు. ఈవెన్ ప్రసాదం అందరికీ పంచబెట్టే సమన్వయ భావం చేత ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు అమ్మ పరిపూర్ణమైన భావోద్రేకంతో రాధశ్యాం 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 బోల్, రాధశ్యాం 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 బోల్ వేలాది మంది సంకీర్తన చేస్తూ ఉన్నారు. ఈమె నర్తనం చేయడం మొదలుపెట్టింది. ఈ నర్తనం చేస్తుంటే ఊగుతున్నది, ఇటు ఊగుతున్నట్టు ఊగుతుంది. అయితే బెంగాల్ దేశంలో ఆడవాళ్లకు ఏమి అలవాటు అంటే వాళ్ళు నెత్తి మీద ముసుగు పెట్టుకుంటారు. అయితే ఈమె కూడా నెత్తి మీద ముసుకుంది. కానీ ఆ సమయంలో తన కూతురు తన అల్లుడు ఇద్దరు కలిసి ఈమెను చూద్దామని అత్తగారిని చూద్దామని అల్లుడు, సత్యం చూద్దామని కూతురు ఇద్దరు వచ్చే ఈమె గంతు చేస్తుంది, ఎగురుతూ ఉంది. ఎందుకంటే ఇది భక్తి భావంలో అట్లా ఉంటుంది. చూసారా, ఈ భక్తిలో అనేకమైనటువంటి భావ తరంగాలు వస్తూ ఉంటాయి. అందువల్ల మనకు శ్రీమద్ భాగవతం చెప్తుంటారు, హసత్తుతో రోధిసి నవ్వుసి గాయసి ఉన్మాదం నృత్యకు లోక భాగ్య. నవ్వుతారట, ఏడుస్తారట, నృత్యం చేసేస్తారట, గంతులు చేస్తారు. ప్రపంచంలో వీడు ఎక్కడ ఉన్నాడు ఏమీ చూడట. ఆ సమయంలో అత్త దగ్గరికి వస్తున్నారు అల్లుడు. వచ్చేసరికి వీళ్ళకు ముసుగుండాలి. కానీ ఆమె ఈ పాడవస్తులో ముసుగును చూసుకోలేదు. ముసుగు కింద పడిపోయింది. సుమా, అది ఎంత అవమానము, ఎంత అవమానం, ఎంత అవమానం. కానీ ఈమె ఏ కృష్ణుడైతే తన కుమారుడని తన మానవ రక్షణ చేసేవా, తనకు సర్వస్వం అనుకుందో ఆ కృష్ణుడు ఈమె మానవ రక్షణ కావించారా? అందువల్ల వెనుక నుంచి రెండు చిరుచేతులు వెనుక నుంచి వచ్చేసి ఈమె ఇట్లా ముసుగు ఉంటుంది కదా, ఆ ముసుగును సవరించి మేరీ ముసుగు సవరించాను. రెండు చేతులు కనపడుతున్నాయి, కృష్ణుడి చేతులు. మానవుడు కాదు, స్వయం భగవాన్ కృష్ణుడు వచ్చి తన తల్లిని రక్షణ చేసేశాడు, మానవ రక్షణ చేసేశాడు. ఆ ముసుగును మేరీ ముసుగు సవరించాను. చూసేసి అంతా ఆహా చాలా చప్పట్లు కొట్టి ఏం భాగ్యం మా కనకలత, ఈ భాగ్యమే భాగ్యం, యశోదా భాగ్యమే భాగ్యం అన్నట్టు కనకలతను స్తోత్రం చేస్తున్నా. ఆహా మహాభక్తి అండి, స్వయం భగవానుడు వచ్చేసి ఈమె మానం కాపాడినాడు. రెండు చేతులతో తన మేరీ ముసుగు సవరించినాడు. ఈమె చూడడం లేదు, ఈమె పాలవష్టంలో వెనుక నుంచి వచ్చేసేది, ఈమె చూడడం లేదు. అందరు నా అమ్మా చూడు కృష్ణ పరమాత్ముడు నీ భాగ్యాన్ని. ఇంతలో కూడా ఈమె పాలవష్టంలో పరిగెత్తిపోతుంది. అక్కడ కృష్ణుడు, ఇక్కడ కృష్ణుడు, అక్కడ కృష్ణుడు, ఇక్కడ కృష్ణుడు, అంతగా కృష్ణుడు కనపడుతున్నాడు. పరిగెత్తిపోతుంది. అక్కడే ఒక కొల ఉంది, ఆ కొల దిక్కు పరిగెత్తిపోతుంది. కృష్ణ 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 హే కృష్ణ రక్షమా అంటే అమ్మా 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 ఉండు
అప్పుడు కృష్ణుడు దర్శనం వచ్చి ఏం కావాలి మా కొరకు, అమ్మా నన్ను పిలిచినావు కనుక నాకు పుష్టులవై నీవు జన్మించవాలి. అమ్మా ఇది ఇప్పుడు సాధ్యం కాదమ్మా, ఈ జన్మ తర్వాత నీవు సోనాముఖి అనే పట్టణం ఇక్కడి నుంచి 20 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడి నుంచి శరీరం విడిచిన తర్వాత అక్కడ నీవు పుట్టబోతావు. భగవతి సుందరి అయిపోతావు, అక్కడ నీవు పుడతావు. అప్పుడు నీ గర్భములో పుత్రుడయ్యే ఉదయించేదనమ్మా. నేను అప్పుడేం చేస్తాను, ఆ కృష్ణ పరమాత్మ వాత్సల్య భావంతో నేను అమ్మా అని పిలుస్తాను, నీకు పుత్రుడై పుడతాను, కుమారుడై పుడతానమ్మా అని ఇలా ఆమె పరమశంలో తట్టుకోదాగా పోయి ఆ కొలంలో దుమికి అక్కడే ఆమె శరీరం విడిచిపెట్టేసింది. అందరూ ఎంత వెతికినా కానీ ఆ శరీరం ఎంత గాలించినా కానీ కనపడలేదు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళా సరే ఆమె అల్లుడికి స్వప్నంలో దర్శనం ఇచ్చి, నాయనా మీరు ప్రయత్నం చేయవద్దు, ఆమె నా లోకానికి వచ్చేసి దివ్యధామంలో వచ్చేసింది, ఆమె ముందు సోనాముఖి అనే పట్టణంలో జన్మిస్తుంది, నేను అక్కడ హరనాథుండయి నీకు నేను జన్మిస్తానమ్మా అనే మాట ఇచ్చేసినాడు. ఈ అల్లుడికి కూడా తెలిపినాడు. అప్పుడు మీ బాల్యం అనేక 100 సంవత్సరాల నుంచి ఏ మూర్తులను రాధాశ్యామసుందర మూర్తులను మీరు రక్షిస్తూ ఉన్నారు. ఈ రాధాశ్యామసుందర మూర్తులను మీరు తీసుకువెళ్లి 20 మైళ్ళ దూరంలో ఉన్న సోనాముఖి క్షేత్రంలో స్థాపించవలసింది. ఈ 2 శ్రీ విగ్రహాలను ఆమెకున్న 2 అమ్మాయిలకు ఇచ్చేసినారు. వాళ్ళు వాళ్ళ పెద్ద కుటుంబం అయింది. సోనాముఖి రాధాశ్యామసుందరి క్షేత్రం, ఆ రాధాశ్యామసుందరుడే హరనాథుడై వచ్చాడు. ఈ విషయాన్ని ధృవీకరించినారు మనోహర్ దాస్ గోస్వామి, చైతన్య మహాప్రభు యొక్క మహాభక్తాగ్రేసుడు. గౌరాంగ మహాప్రభు యొక్క శిష్య పరంపరలు చూసి మహాభక్తులైనటువంటి వారు ఉన్నారు. ఆయన ఆంతరంగికులై ఉన్నారు. రూప సనాతన జీవ రఘునాథ భట్ట, రఘునాథ దాస గోపాల భట్ట అని షడ్గోస్వాములు ఉన్నారు. వారందరూ కూడా క్రమంగా తమ నిత్యధామానికంతా వెళ్లిపోయినటువంటి సమయం వచ్చేసింది. ఆ సమయంలో వాళ్ళు అనుకున్నారు ఏమిటంటే, ఈ మహాగ్రంథాలు లక్షలాది గ్రంథాలు రచించినారు. గౌరాంగ మహాప్రభు శిష్యులు సనాతన గోస్వామి, రూప గోస్వామి, జీవ గోస్వామి రచించిన లక్షలాది గ్రంథాలున్నాయి. ఇవన్నీ సురక్షితంగా ఉంచాలంటే ఈ మన బృందావనం నుంచి తీసుకువెళ్లి గౌడ దేశాన్ని తీసుకువెళ్ళాలి. గౌడ దేశం అంటే అది మన సోనాముఖి క్షేత్రానికి దగ్గర, విష్ణుపురానికి దగ్గర, దుర్గాపురానికి దగ్గర, కలకత్తా ఇట్లా సమీపంలో ఉన్నటువంటి అన్నమాట ప్రాంతం, గంగా ప్రాంతం అని చెప్పేసి అవిటిని జాగ్రత్త పరుచుకొని ఆ గ్రంథాలనంతా కూడా బృందావనం నుంచి గౌడ దేశానికి తరలించినారు. అయితే దాని వెంబడి సురక్షితంగా ఉండడానికి కోసం 3 గోస్వాములు, శ్యామానంద ప్రభు ఒక ఆయన, నరోత్తమ ఠాకూర్ 2వ ఆయన, శ్రీనివాసాచార్యుడు 3వ ఆయన, ఈ 3 కలిసి అనేక బండ్లలో ఈ గ్రంథాలను నింపుకొని క్రమేణా వస్తూ ఉన్నారు. వస్తూ విష్ణుపుర ప్రాంతం వరకు వచ్చారు. దొంగల ముఖ ఒకటి వచ్చేసి దీంట్లో డబ్బు తీసుకుపోతుంటున్నారు ఏమిటో అని ఆ బండ్లంతా కూడా తమ వైపు లాగేసుకున్నారు. వీళ్ళని వెళ్ళగొట్టేసి